శుభమస్తు. శ్రీరామ జయం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం. అమ్మవారిని అర్చించే సమయంలో అమ్మవారికి ప్రీతికరంగా మొగలి రేకులతో పువ్వులను సిద్ధం చేసి సమర్పించాలి. ఈ మొగలి పువ్వులతో ఇంకా ఏ దేవతారాధన కూడా చెయ్యకూడదు. మొగలి పువ్వులు పువ్వులుగా ఉండవు, వాటికి ముళ్ళుంటాయి. ముళ్ళును జాగ్రత్తగా తొలగించి ఆ మొగలి రేకు పొడవుగా ఉండే సుగంధములతో లేత పసుపు వర్ణంలో గంధము రంగులో ఉండే ఆ రేకును పువ్వు వలె మడిచి ఆకుపచ్చగా ఉండే ఆ రేకు అడుగు భాగాన్ని చివరలో ఆకువలె మార్చి అల్లికతో సిద్ధం చేసి అలంకరించుకోవడం అతివకు మాత్రమే సాధ్యం. ఇది మొగలి రేకులతో చేసే అలంకరణ, అతివలకు మాత్రమే సాధ్యమైన అలంకరణ. మాట్లాడే సమయంలో ఆ మాటలలో అక్కడక్కడ ముండ్ల వలే చెప్పానా, చెబుతూనే ఉన్నానా, నేను చెబితే మీరెక్కడ వింటారు. ఆడవాళ్ళు చేస్తే అది పొరపాటు, మగవాళ్ళు చేస్తే అది గ్రహపాటు. నేను చేశాను సరే, మీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఇలా మాట్లాడే అలవాటు అతివలకు మాత్రమే సాధ్యం. కృష్ణుని వెంట రోజంతా ఉన్నది ఒకానొక గోపాలకుడు, ఆ గోపాలకుని చెల్లెలు. ఈ 12వ పాశురంలో గోదా తల్లి మనకు ఎంత సాంఘిక జీవన సరళిని నేర్పిస్తున్నది అంటే, గోపాలకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కృష్ణుడి వెంటే ఉన్నాడు. అలా ఉన్న ఆ గోపాలకుడికి ఒకానొక చెల్లెలు. మా సోదరుడు కృష్ణ పరమాత్ముడికి అత్యంత ఆత్మీయుడు. ఈ భావన ఆ గోపాలకుడి కంటే కూడా ఆ గోపాలకుడి చెల్లెలికి ఎక్కువ. ఆవిడ మాట్లాడితే, మా అన్నయ్యకు చాలా దగ్గర తెలుసా, కృష్ణుడు ఎవరనుకుంటున్నావు, మా అన్నయ్యకి స్నేహితుడు, ఏదో తనకే అన్నట్లుగా చెప్పేది ఈ గోపిక. ఈ గోపిక మాట్లాడేటటువంటి ఆ మాటలన్నీ ఎలా ఉంటాయంటే, పొడవైన ఆ మొగలి రేకు ఈ పక్క ఆ పక్క ఉండే ముండ్లని తొలగిస్తే వచ్చే సుగంధం వలె ఉంటాయి. సుగంధం మొగలి పువ్వుకు సహజమైన అందం. కానీ ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ మొగలి చెట్లు మొలుస్తాయి. ఎక్కడ మొగలి చెట్లు ఉంటాయో వాటికే ఈ పువ్వులు గుత్తులు గుత్తుల వలె. ఎక్కడ మొగలి పువ్వులు ఉంటాయో వాటి మధ్యన విష సర్పాలు, పాములు చుట్టలు చుట్టలుగా ఉంటాయి. సంపద ఉన్న చోట లక్ష్మీ అనుగ్రహం కావాలి. అమ్మవారిని పూజిస్తే డబ్బులు లభిస్తాయా, సంపద లభిస్తుందా? మణులు మాణిక్యాలు, సంపదలు, భూమిలో పాతిపెట్టిన నిధి నిక్షేపాలు, అక్కడే మొగలి చెట్లు, అక్కడే ఆ సంపదలకు కాపలాగా సర్పాలు. అందమైన రూపం గల గోపిక సంపదకు ప్రతీక అనుకుంటే, ఆ సంపద గల ఈ మహిళ గోపిక మాట్లాడే మాట సర్పం వంటిది, ముళ్ళ వంటిది. చూడడానికి మహాసొగసు, అందం, సౌందర్యం రూపొత్తించినటువంటి భావన ఇక్కడ. అలాంటి ఆ మహిళ ఇప్పుడు మేలుకొని మన వెంట వస్తే, ఇంతవరకు మన వెంట వచ్చినటువంటి ఈ గోపికలందరితో పాటుగా ఈ గోపిక కూడా ఉన్న ఎడల గోష్ఠి సక్రమంగా సాగుతుంది. వైష్ణవ ఆలయాలలో ఉదయం పవళింపు సేవ అనంతరం నిద్రించిన స్వామివారిని మేలుకొలిపి సుప్రభాత సేవ, పంచాంగ శ్రవణం, కీర్తన అనంతరం గోష్ఠి అన్న పేరిట ఉదయమే అంత పెరుగన్నం బాలభోగం అన్న పేరిట నివేదనగా సమర్పించి ఆ తదుపరి తీర్థగోష్ఠి. స్వామివారి సంధానంలో ఉండే సమస్త భక్తులందరూ కూడా పాదతీర్థం సేవించి, రాత్రివేళ ఏ తీర్థమైతే స్వామివారి వద్ద ఉంచారో ఆ తీర్థాన్ని స్వీకరించి, బాలభోగం కూడా వారే స్వీకరించి గోష్ఠి చేస్తారు. ఏమిటి ఈ గోష్ఠి? ఉదయం 6 గంటలకు 7 గంటలకి చేసేది వైష్ణవాలయాలలో. స్వామివారు రాత్రి ఎలా కదిలారో చూసావా, ఎలా మాట్లాడారో విన్నావా, నాతో మాట్లాడాడు అని వారికి వారు చెప్పుకోవడమే గోష్ఠి. ఈ గోష్ఠి చేయడం కోసం గోపిక నిద్రించే ఒకానొక గోపాలకుని చెల్లెలని మేలుకొలుపుతున్నది. 13వ పాశురంలో ఉండే ఈ సౌందర్యమంతా కూడా ఆడవారి మాటలలో ఉండేటటువంటి ములుకు వలె కుచ్చుకునే ఆ గుణంతో పాటుగా ఆకర్షించే సుగంధ పరిమళం, చందన పరిమళం కూడా ఉంటుంది అని తెలియజేస్తుంది. లౌకికమైన ఈ సుఖవాసనలలో పడిపోకుండా స్వామిని చూచే ప్రయత్నం చేస్తేనే అడుగు ముందుకు పడుతుంది. అయితేనే మనం పూల సేకరణ చేయగలుగుతాం. ఈ కీర్తన,
ఈ పాశురం అంతా కూడా పువ్వులను ఎలా సేకరించుకోవాలో తెలియజేస్తుంది. సమాజంలో ఉండే ప్రతి ప్రాణికి ప్రతీక ఒక పుష్పం. ఈ పుష్పాలు మన ఇంటిలో ఉండే, మన గృహంలో ఉండే సమస్త వ్యక్తులకు ప్రతీకలు. ఈ పుష్పాలను వారి వారి మనస్సులుగా భావన చేసి ఒకటిగా చేసి మాలికగా సిద్ధం చేద్దాం. మనుష్యుల మనస్సులను పుష్పాలుగా భావన చేసి మాలికగా అల్లి పరమాత్ముడికి అలంకరిద్దాం. స్వామి సన్నిధి చేరదాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.